హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎండి అలసందలతో ఎండి చేపలతో పులుసు చేయాలనుకున్నా. సో దానికి కావాల్సిన థింగ్స్ ఏమేమంటే వంకాయలు వేసుకోవచ్చు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, 3 టమాటోస్ లేదా 2 టమాటోలు వేసుకోవచ్చు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను, కాస్త సాల్ట్ వేసి, మెంతులు కొద్దిగా, ఎండి చేపలు. దీన్ని మనము కడిగి వేయించుకొని లైట్గా దూరగా వేయించుకున్న తర్వాత మళ్ళీ వేడి నీళ్ళతో కడుక్కుంటే దాంట్లో ఉన్న ఇసుక అంతా కూడా క్లీన్గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మనము అలసందని దూరగా వేయించుకుంటాము. కాసేపు దీన్ని వేయించుకుంటాము. ఇప్పుడు ఎండి చేపలు ఉంది కదా, దీన్ని లైట్గా వేయించుకుంటాము. దీన్ని కూడా కొంచెం లైట్గా వేయించుకున్నాక హాట్ వాటర్ పోసి దీన్ని కడుక్కుంటాం. చూసారా, ఎండి చేపలు అయిపోయింది, బట్ దీని నేమ్ ఏమో నాకు తెలీదు. అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని హాట్ వాటర్లో వేసి కడుక్కుంటాం. నెక్స్ట్ చూసారా, కుక్కర్ పెట్టేసాను. అలసందలు వేయించుకున్నప్పుడు దాన్ని వేసేస్తాము. కొద్దిగా వాటర్ వేసి ఒక 3 విజిల్స్ పెట్టుకుంటాం. వాటర్ వేసి విజిల్స్ పెట్టుకుంటాం. సరే, ఆయిల్ వేసేసి మెంతులు, ఆవాలు వేసేస్తాను. తెల్లగడ్డ దంచుకున్నాను ముక్కలుగా, దాన్ని వేసేస్తాను. కాసేపు తెల్లగడ్డలు కొద్దిగా తెల్లగడ్డ లేకపోయింది కదా, ఆనియన్ వేసేస్తాను. టమాటాలు, సాల్ట్ వేసేసి కొద్దిగా మగ్గనిస్తాం కాసేపు టమాటాని. కాసేపు మగ్గనిస్తాను టమాటాని. సరే, టమాటా కొద్దిగా మగ్గింది. ఇప్పుడు వంకాయలు వేస్తాము. ఇది కూడా కాసేపు మగ్గనిద్దాం. దీన్ని కూడా ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేస్తాం. చూసారా, వేగిపోయింది వంకాయ టమాటా. ఇప్పుడు మిరప్పొడి ఒక 3 స్పూన్లు తీసుకున్నాను నేను, వేసేసాను. దీనిలో అన్నీ ఉంటుంది, ధనియాల పొడి అన్నీ ఉంటుంది. ఇలా కలిపేసాను కదా. ఇప్పుడు ఈ చింతపండు పులుసు ఉంది కదా, దీన్నే పోసేస్తాము. ఇది సంగటికి, రైస్కి కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. కాసేపు ఇది పులుసుని ఉడకనిద్దాము, ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. వంకాయ ఉడికిపోయిందండి, చూసారా, వంకాయ మెత్తగా ఉడికిపోయింది కదా. ఇలానే కూడా దించేసి ఇది వంకాయ కారపులుసు అయిపోతుంది. దీనికి శనగల చట్నీ గట్టిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీంట్లో అలసందలు ఉడకబెట్టేసుకున్నాను కదా, బాగా ఉడికిపోయింది, దాన్ని వేసేస్తున్నాను నేను. అదే చూసారా, కాసేపు దీంతో పాటు మనం ఎండి చేపలు కడిగి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా వేసేస్తాము. ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తామండి, ఎందుకంటే ఇవి ఉడకాలి కదా, ఎండి చేపలు ఉడకాలి కదా. 5 మినిట్స్ మూత పెట్టేస్తే మనకి అలసందలు ఎండి చేపల కూర రెడీ అయిపోయింది. సంగటికి నేను దీనికి సంగటి చేసుకోవాలనుకున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మూసి పెట్టేస్తాం ఇలా.
ఉడికిపోయిందండి. చేపలు, ఎండి చేపలు, వంకాయ అలసందల కూర రెడీ. ఇప్పుడు సంగటికి తినడమే ఆలస్యం.